ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 year, డే 84, సెప్టెంబర్ 22. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం నుండి చదువుకుందాం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హారోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినినట్లు ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయేరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనములింకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలేనని నేను ఎవని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలేను. ఇతడు నీతో పోకూడదని ఎవని గురించి నేను చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు నీళ్ళ యొద్దకు ఆ జనులను దిగచేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషులను మిమ్మును రక్షించెదను, మిద్యానీలను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరెలను పట్టుకొనగా అతడు ప్రజలనందరినీ తమ గుడారంలోకి వెళ్ళనంపెను. కానీ ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీల దండులోయలో అతనికి దిగువగా ఉండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైనడలా నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నందుల యొద్దకు పోయిరి. మిద్యానులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని. అదేమనగా, ఎవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీలను ఈ దండంతటను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి, ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టికుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో, నేను వారి దండు కొట్టకొన పోవచ్చున్నాను. నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరెలను ఊదినప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బూరెలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అనే కేకలు వేయవలెనని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టకొనకు పోయి బూరెలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరెలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరెలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అనే కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మంది బూరెలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపుననున్న బెర్షిత్తా వరకు, తబ్బాతు నొద్దనున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రముల నుండి, ఆషేరు గోత్రముల నుండి,
మనషే గోత్రంలో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీలను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీల మన్యదేశమంతటికిని దూతలను పంపి మిద్యానీలను ఎదుర్కొనుటకు వచ్చి బెత్బేరా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకునుడని చెప్పి ఉండెను. కనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బెత్బారా వరకు వాగులను యోర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అనే ఇద్దరిని పట్టుకొనిరి. ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జెయేబు ద్రాక్ష తోటి యొద్ద జెయేబును చంపి మిద్యానీలను తరుముకొని పోయిరి. ఓరేబు జెయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను వద్దకు తెచ్చిరి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము. అప్పుడు ఎఫ్రాయిమీలే గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేలా పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడ, నేను చేసినదెక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగా మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జెయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను. గిద్యోనును అతనితోనున్న 300 మంది అలసటగా నున్నను శత్రువులను తరుముచు యోర్దాను వద్దకు వచ్చి దాటిది. అతడు, నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారం నాకు రొట్టెల వారికి దయచేయడి. మేము మిద్యాను రాజులైన జెబాహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు జెబాహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి కనుక మేము నీ సేనకు ఆహారము ఇవ్వలేనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జెబాహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహంలను నూర్చివేయుదునని చెప్పాను. అక్కడ నుండి అతడు పెనియేలునకు పోయి అలాగుననే వారితో చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనియేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి. కనుక అతడు, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదనని పెనియేలు వారితో చెప్పాను. అప్పుడు జెబాహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో ఉండిరి. కత్తి దూయి 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబాహుకును ఎగెబ్బెహాకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేశాను. జెబాహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులైన జెబాహును సల్మున్నాను పట్టుకొని ఆ సేనంతను చెదరగొట్టాను. యుద్ధము తీరిన తర్వాత యోవాషు కుమారుడైన గిద్యోను హేరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారితో ఒక యవ్వనుని పట్టుకొని విచారింపగా, అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుషులను పేరుగా వివరించి చెప్పాను. అప్పుడు అతడు సుక్కోరు వారి యుద్ధకు వచ్చి, జెబహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి కనుక నా అలసి ఉన్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జెబాహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను. మరియు అతడు పెనియేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను. అతడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎటివారని జెబాహును సల్మున్నాను అడుగగా, వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉండిరనగా అతడు, వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. మీరు వారిని బ్రతికరిచ్చినడల యెహోవా జీవం తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేరును చూచి, నీవు లేచి వారిని చంపుమని చెప్పాను. అతడు చిన్నవాడు కనుక భయపడి కత్తి దూయలేదు. అప్పుడు జెబాహు సల్మున్నాన్లు, ప్రాయం కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా, గిద్యోను లేచి జెబాహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసుకొనెను. అప్పుడు ఇశ్రాయేలులు గిద్యోనుతో, నీవు మిద్యానుల చేతి నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను
నాకు ఇయ్యవలెనని మనవి చేయుచున్నాను అనెను. వారు ఇష్మాయేలీయులు కనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చిదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములోనున్న పోగులను దాని మీద వేశాను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు కాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు కాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగా నుండెను. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశం 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనునకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షేకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీలో ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూనున్న తమ శత్రువుల చేతుల నుండి తమను విడిపించి తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతటిని మరిచి అతని ఇంటి వారికి ఉపకారం చేయక పోయిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.